తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్ నేతలు యత్నించారు. జీవో నెంబర్ 33ను రద్దు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరారు. దీంతో వారిని తెలంగాణ భవన్ ముందు పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. సాయి ధర్రా మన ఏమైనా తెచ్చుకున్నా మరోవైపు పలువురు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు మినిస్టర్ క్వార్టర్స్ ముందు బైఠాయించారు. జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక విద్యార్థులకే మెడికల్ సీట్లు కేటాయించాలని నినాదాలు చేశారు. ఈ జీవోతో స్థానిక విద్యార్థులకు నష్టం చేకూరుతుందని చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముట్టడికి ప్రయత్నించినందుకు పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవో నెంబర్ 33 తీసుకొచ్చింది. ఈ జీవో నెంబర్ 33 వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో చదివి ఇక్కడ పీజీ చేద్దామనుకునే తెలంగాణ మెడికల్ విద్యార్థులకు నాన్ లోకల్ అవుతున్నారు. కాబట్టి వెంటనే జీవో నెంబర్ 33ను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మినిస్టర్ క్వార్టర్స్ వద్దకు చేరుకుని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రధానంగా జీవో నెంబర్ 33ను వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, అదేవిధంగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక్క విధమైన పరిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఉంచారు. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఏపీలో స్థానికత ఉండి, అంటే ఏపీలో రెసిడెన్షియల్ ఉండి తల్లిదండ్రులు కూడా ఏపీ రాష్ట్రానికి చెందిన వారైతే విద్యార్థులు ఏ రాష్ట్రంలో చదువుకుని వచ్చినప్పటికీ పీజీ చదవడానికి ఆ రాష్ట్రంలో లోకల్స్ గా పరిగణిస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రమే అందుకు విరుద్ధంగా ఉందంటూ బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వాదిస్తూ ఉంది. అందులో భాగంగానే జీవో నెంబర్ 33ని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. ఆ జీవో నెంబర్ 33ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఈ రోజు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిలుపునిచ్చింది. అందులో భాగంగానే తెలంగాణ భవన్ వద్దనే అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ మినిస్టర్ క్వార్టర్స్ వద్దకు చేరుకున్న కొంతమంది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సవిన్.
అయిపోయినాయి కదా రిజల్ట్ ఏమున్నాయి పవన్ ఇప్పుడు రమ్మను రండి 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 ఇందాక ఉరుకులాడుతురు